మన ప్రభువును ప్రియరక్షకున యేసు క్రీస్తు ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. జీసస్ విత్ us యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన 21 రోజుల ఉపవాస ప్రార్థనల్లో మీరు కూడా పాల్గొంటూ మీ యొక్క ప్రార్థన విన్నపాలని తెలియజేస్తూ దేవుని సన్నిధిలో మీరు గడుపుతున్న సమయం ఏమాత్రము వ్యర్థము కాదనే గురితెరిగి దేవుడు మిమ్మల్ని బలపరచడానికి శ్రేష్టమైన సందేశాలను అందిస్తుండగా 6 దినములుగా దేవుడు తన కృప చూపించి దైవ వర్తమానాలు అందిస్తూ ఉన్నాడు. ఈ యొక్క 7వ దినము కూడా దేవుడు అద్భుతకరముగా మనతో మాట్లాడిన ఉంటుండగా శ్రద్ధ కలిగి మనము దేవుని మాటలు విని ఆత్మీయ మేలులు పొందుకునే వారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనవి చేస్తూ ఈ దినము పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయములో దేవుడు ఏర్పరచిన ఉపవాసము, దేవునికి ఇష్టమైన ఉపవాసము ఎలాగ చేయాలి, తద్వారా ఎలాంటి ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటామనేది లేఖన గ్రంథము చాలా స్పష్టముగా మనకి తెలియజేస్తుంది. చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనములో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రమునిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చూడండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం గురించి పైన రాయబడినాయి. ఆయనకి ఇష్టమైన ఉపవాసం మనము చేయాలండి. ఉపవాసం ఉంటున్నాము కానీ దైవ చిత్తానుసారముగా దేవునికి ఇష్టమైన ఉపవాసమును చేస్తున్నామా? అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని అంటున్నాడు. ఆయనకి ఇష్టమైన ఉపవాసము మనము కానీ జరిగించినట్లయితే దాని ద్వారా కొన్ని ఆశీర్వాద ఫలములను మనం పొందుకుంటామని, ఆ ఉపవాస కూడిక ద్వారా శ్రేష్టమైన దీవెనల్ని మనం పొందుకుంటామని లేఖన గ్రంథము రాయబడి ఉందండి. ఎందుకంటే 2 మాటలు మనము గమనించినట్లయితే, ఆ మాటలు ఆహారము ఆకలిగొనిన వారికి ఆహారం పెట్టుట అంట. నిజముగా వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చుట, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అనే దేవుడు అంటున్నాడండి. ఇలాగ మనం ఉపవాసము చేయాలా? ఎందుకంటే ఉపవాసములో మనము దేవునితో అత్యంత సమీపముగా ఉంటాం, ప్రార్థనలో ఉంటాము, వాక్య ధ్యానాల్లో మనము ధ్యానం చేస్తూ ఉంటాము, ప్రభువుని స్తుతిస్తూ ఉంటాము. వాటితో పాటుగా క్రియల రూపములో దేవుడు ఏదైతే మనల్ని చేయమంటున్నాడో వాటిని కూడా చేసి దేవునికి ఇష్టమైన ఉపవాసముగా మన ఉపవాసాన్ని మరల్చుకుందామండి. ఎందుకంటే ఈరోజు మనము ఇంకా ఉపవాసం ద్వారా మేలులు పొందుకోలేకపోతున్నామంటే, ఉపవాస కార్యముల ద్వారా మనము అనేకమైన విడుదలలు పొందుకోకపోతున్నామంటే కారణం ఏంటంటే, నీ ఉపవాసము దేవునికి ఇష్టముగా ఉందా లేదో అనేది నీవుగా పరీక్షించుకోవాలి. అందుకనే ఈరోజు దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని గురించి లేఖన గ్రంథము చాలా స్పష్టముగా తెలియచేస్తుండగా, ఇట్టి ఉపవాసము చేసే వారముగా ఉండాలని, ఈ ఉపవాసం ద్వారా జరిగే మేలులను బట్టి మొదటిగా మనం గమనించినట్లయితే, ఈ ఉపవాసం మనం చేస్తున్నట్లయితే ఫస్ట్ ఆశీర్వాదము, ఫస్ట్ మేలు ఏంటంటే చూడండి. నీ వెలుగు వేకువ చొక్కువలే ఉదయించును. మొదటిది, నీ వెలుగట వేకువ చొక్కువలే ఉదయించును. అంటే నీ ఆశీర్వాదము, నీ దీవెన ఎలా ఉంటుందంటే వేకువ చుక్కవలే ఉదయించునట. అది ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటుందండి. అంతటి ఆశీర్వాదము, దీవెన నీవు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయడం ద్వారా పొందుకుంటావు. రెండవదిగా మనము గమనించినట్లయితే చూడండి, 2వ మాటని, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుందట. ఏ విషయాల్లో నువ్వు బలహీనముగా ఉన్నావు, ఏ విషయంలో నువ్వు అనారోగ్యముగా ఉన్నావు, నీ శరీరము ఎక్కడ బలహీన పడిపోతుందో, నీవు దేవునికి ఇష్టమైన ఉపవాసమును కొనసాగిస్తూ ఉన్నట్లయితే స్వస్థత
స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుందట. మూడవదిగా మనము గమనించినట్లయితే చూడండి, నీ నీతిని ముందర నడుచును. నువ్వు ఎంత నీతిగా నడుస్తావో ఆ నీతి అట నీకు ముందరగా నడిచి నీకు ఇబ్బందికరమైనది, నీకు మరి ఆటంకరమైనది దేవుడే నీ నీతిని నీకు ముందుగా నడిపించి మరి నీకు వ్యతిరేకమైన దానిని అంతటినీ ఆయన దూరం చేసేవాడుగా ఉంటాడండి. అంత మాత్రమే కాదండి, నాలుగవదిగా మనం గమనించినట్లయితే దేవుని మహిమ నీకు కావలి కాయను. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ప్రయాణం చేస్తున్నా, నువ్వు ఎటువైపు వెళుతున్నా మరి దేవుని మహిమ నీకు కావలి కాస్తుందంట. ఈరోజు మరి సార్వత్రిక సంఘానికి కూడా దేవుని మహిమ కావలి కాస్తూ ఉందండి. కానీ అపవాది సంఘములో చొరబడి వాడి ఇష్టానుసారముగా చేస్తుంటుండగా, ఎందుకంటే కొన్ని దేవుని చేత అపవాది చేత అనుగ్రహించబడి ఉంటే కొన్ని స్వయంకృత అపరాధముల వల్ల తప్పిదములు జరుగుతూ ఉంటాయి. మరి వీటన్నిటి నుంచి మనము మరి జయించాలి అంటే, వీటన్నిటి నుంచి మనము విడుదల పొందుకోవాలంటే మనకి ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమ కావలి ఉంటుంది. ఇది 4వ ఆశీర్వాదం. ఏం తెలుసా? నీవు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే దేవుని మహిమ నీకు కావలి కావినట. అంత మాత్రమే కాదండి, నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చిన నువ్వు ఆ ఉపవాసములో ఉండి నువ్వు దేవుణ్ణి పిలుస్తున్నావు. చూసావా? దేవా, ప్రభువా, నా మనవి ఆలకించయ్యా అని నీవు దేనినైతే మరి నువ్వు దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నావో, నీవు దేవుణ్ణి పిలుస్తున్నావో, నువ్వు పిలువగా ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఐదవదిగా, ఆరవదిగా మనము గమనించినట్లయితే చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. నీవు ఏ అపవాది బంధకాలలో ఉన్నావో, నీవు ఏ అపవాది చెరలో పీడించబడుతున్నావో, నీ కుటుంబము, నీ సంఘము, మరి సార్వత్రిక సంఘము మరి చీకటిలో ఉందో, నీవు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే చీకటిలో నీ వెలుగు ప్రకాశించునట. అంత మాత్రమే కాదండి, ఇంకా కూడా మనము 7వదిగా గమనించినట్టయితే అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండునట. అంధకారము, చీకటి మధ్య శ్రేష్టమైన తేజోవంతమైన వెలుగుగా అది మార్చబడుతుంది. నీ జీవితంలో ఏ అంధకారం ఉందో దానికి వెలుగుని దయచేయబోతున్నాడు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయడం ద్వారా. చూడండి, అంత మాత్రమే కాదండి, 8వదిగా నిన్ను నిత్యము దేవుడు నడిపించును. నువ్వు నిత్యము ఆయన చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తాడండి. ఇంక నువ్వెక్కడ తొట్టిపోవడానికి, పడిపోవడానికి అవకాశం లేదు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే. చూడండి, 9వదిగా మనం గమనించినట్లయితే క్షామకాలం ఆయన నిన్ను తృప్తిపరుచును. నీ స్థితి ఏదైనా, నువ్వెంత బలహీనంగా ఉన్నా, నువ్వెంత ఆర్థిక సమస్యల్లో ఉన్నా, నీకు ఏ ఆహార లోటు ఉన్నా, ఈ క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరుచునట. ఒకవేళ సంఘము క్షామకాలంలో ఉందా, సంఘము క్షేమాభివృద్ధి లేకుండా ఉందా, నువ్వు సంఘమును బట్టి నీవు దేవునికి ఇష్టమైన ఉపవాసము చేస్తే నీ సంఘమును ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. సంఘానికి కావాల్సిన ప్రతి అవసరతని ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. కనుక చూడండి, ఇంకా చాలా దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా ఈ యొక్క అధ్యాయం అంతా కూడా శ్రేష్టమైన ఆశీర్వాద ఫలములు ఉన్నాయి. కనుక మీరు చదవండి. ఎందుకంటే ఇలాగ దేవునికి ఇష్టమైన ఉపవాసము చేసి మనము దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందుకునే వారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, కరుణామయుడ, మీ ఘనమైన పాదములకు స్తోత్రం, వందనాలు తండ్రి. అయా, ఈ యొక్క 7వ దిన ఉపవాస ప్రార్థనలో నేను ప్రభు మీకు ఇష్టమైన ఉపవాసం ఎటుదో మాతో నేను ప్రభు మీరు మాట్లాడి తద్వారా వచ్చు ఆశీర్వాద ఫలములను మాకు వివరించినందుకు మీకు స్తోత్రము తండ్రి. అయా, ఇదిగో తండ్రి, ఈ యొక్క నేను ప్రభు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరైతే ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారో మీకు ఇష్టమైన ఉపవాసము చేసి అయా యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాలని స్వతంత్రించుకునే కృప దయచేయమని. అయా, అంత మాత్రమే కాదు నా తండ్రి, మా దేశ రాష్ట్రాలలో కూడా ప్రభు చీకటి అయా మేఘములు మీరు పారద్రోలని తండ్రి ప్రభు. అయా, ఇదిగో నెమ్మది దయచేయమని. అయా, మతోన్మాద శక్తులని అంతమందించి అయా ఇదిగో క్రైస్తవ సంఘాలను ప్రభు అయా పరిచర్య విస్తరించడానికి మీ సహాయం దయచేయమని. అయా నాయన, అంత మాత్రమే కాదు నేను ప్రభు, ఈ సమయంలో ఎందరైతే ఈ వీడియో చూస్తూ ఈ ఉపవాస కుడికల్లో పాల్గొన్నారు అట్టి వారికి నేను ప్రభు క్షామ కాలంలో అయా వారికి నెమ్మది దయచేసి తృప్తిపరచమని అయా సమస్తము మీకే మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.